మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గత ఏడాది జరిగిన విషాద ఘటనలో న్యాయం గెలిచింది. గిరిపురం ఇటుకాల తండా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల మృతిపై బిగ్ టీవీ చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. గత ఏడాది నవంబర్లో అంగన్వాడీ కేంద్రంలో వడియాలు తిని విద్యార్థినులు చైత్ర, నిత్య చనిపోయారు. అప్పట్లో ఈ ఘటన కలకలం సృష్టించింది. తమ బిడ్డల ప్రాణాలు పోవడానికి అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన విచారణల పేరుతో కాలయాపన జరిగింది. ఈ క్రమంలో బిగ్ టీవీ బాధితుల పక్షాన నిలిచింది. వరుస కథనాలతో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ఇక చిన్నారుల మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాల్సిందేనని బిగ్ టీవీ చేసిన డిమాండ్స్ కు జిల్లా కలెక్టర్ స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన కలెక్టర్ విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైన అంగన్వాడీ టీచర్ అరుణ ఆయా విజయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు వెన్నంటే నిలిచిన బిగ్ టీవీకి గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర అంగన్వాడీ కేంద్రాల పనితీరులో మార్పు తెస్తోందని అన్నారు. వాళ్ళ ఫాదర్ని మాకు ఏ టీవీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. బిగ్ టీవీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసి మా పాపలకి చనిపోయిన రిపోర్ట్లు అవి మొత్తం బిగ్ టీవీ వల్ల మాకు చాలా న్యాయం జరిగింది. బిగ్ టీవీ వల్ల ఏ రిపోర్టర్ కూడా అక్కడికి రాలేదు మా కాడికి. బిగ్ టీవీ వాళ్ళు వచ్చేసి మీ పాపకు అట్లా అయింది, మేము సాయం మీకు ఏ విధంగా అయినా మాతో చాలా ఆ విధంగా ఉన్నారు సార్. వీళ్ళు మంచిగా చేశారు సార్. మాకు అప్పులు తెచ్చి మా పాపలకి హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు పెట్టినాం. ఇద్దరు టీచర్లను రిమూవ్ చేశారు. బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గత ఏడాది జరిగిన విషాద ఘటనలో న్యాయం గెలిచింది. ఇప్పుడు గిరిపురం ఇటుకాల తండా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల మృతిపై బిగ్ టీవీ చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. గత ఏడాది నవంబర్లో అంగన్వాడీ కేంద్రంలో వడియాలు తిని విద్యార్థినులు మృతి చెందారు. చైత్ర, నిత్య వీరిద్దరూ కూడా చిన్నపిల్లలు. వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పట్లో ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే తమ బిడ్డల ప్రాణాలు పోవడానికి అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేరెంట్స్ మొత్తుకున్నా సరే విచారణల పేరుతో కాలయాపన చేశారు. అయితే బిగ్ టీవీ బాధితుల పక్షాన నిలిచింది. బిగ్ టీవీ కథనాలతో అధికారులు కదిలారు.